అండి, నమస్తే అందరికీ. నా పేరు వచ్చేసి రోహిత్ అండి, మాది ఆంధ్ర తెనాలి. నేనైతే ఢిల్లీలో ఉండి ఢిల్లీ ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పించడం జరుగుతుందండి. బై రోడ్ అంటే బై రోడ్ పంపిస్తున్నాను, కంటైనర్ అంటే కంటైనర్ కేసు పంపిస్తున్నాను సార్. కమిషన్ 10,000 తీసుకున్నాను. కంటైనర్ ఛార్జ్ మీదే, కంటైనర్ ఛార్జ్ సపరేట్ సార్. ఎవరికైనా సరే ఈ బండి అయితే మారుతి సుజుకి సియాజ్ అండి, ZDI వేరియంట్, పుష్ బటన్ వస్తుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది సార్. గ్రే కలర్ బండి. ఇంజన్ కానీ ఇంజన్ పికప్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. బండి మాత్రం ఎక్సలెంట్ ఉంది. ప్రొజెక్టర్ ల్యాంప్స్ వస్తాయి, ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి, LI వీల్స్ వస్తాయి. టైర్ పర్సెంటేజ్ కూడా 80-90% ఉంది సార్. పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది, కీలెస్ ఎంట్రీ. డోర్ లైనింగ్ చూసుకోండి. ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ మెయింటైన్ చేశారు బండి మాత్రం. డోర్ లైనింగ్, పంచింగ్ చూసుకోండి, పేస్టింగ్ చూసుకోవచ్చు. ఒరిజినల్ బండి. ఆల్ పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సార్. చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి. చూసుకోండి ఇంటీరియర్. బ్యాక్ సైడ్ సీట్ కవర్ చూసుకోండి, 100-80% అయితే సీట్ కవర్లు ఉండడం జరిగింది. చైల్డ్ లాక్ వర్కింగ్ లో ఉంది, పేస్టింగ్ ఓకే ఉంది సార్. ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు బండికి. టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు, 100-80-90% అయితే టైర్ పర్సెంటేజ్ ఉండటం జరిగింది. ఎలా వీళ్ళు ఎలాంటి డ్యామేజ్ లేదు సార్. ZDI అండి, ZDI 2017 బండి, DL2 సిరీస్. NOC కూడా మీకు త్వరగానే వస్తుంది. 15 to 20 days లో NOC ఇచ్చేస్తాను. NOC ఇన్వాయిస్ 2 ఇస్తాను సార్. పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి బ్యాక్ దీనికి. ఆల్ ఒరిజినల్ గ్లాసులు, ఆల్ ఒరిజినల్ డోర్లు చూసుకోవచ్చు. పిల్లర్స్ చూసుకోండి, పంచింగ్ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు సార్ బండి. ఆల్ ఒరిజినల్ గ్లాసులు, పేస్టింగ్ చూసుకోండి. చైల్డ్ లాక్ వర్కింగ్ లో ఉంది, అన్ని చూసుకోండి. కీలెస్ ఎంట్రీస్, రిక్వెస్ట్ సెన్సార్ వస్తుంది ఇటు సైడ్ కూడా. పేస్టింగ్ చూసుకోవచ్చు. ఇంటీరియర్ చూసుకోండి, పంచింగ్ చూసుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. అన్ని పిల్లర్లు ఒరిజినల్ ఉన్నాయి సార్, ఒరిజినల్గా ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి. ఎక్సలెంట్ ఉంది బండి మాత్రం. LI వీల్స్ వస్తాయి, ఆల్ ఒరిజినల్ గ్లాసులు, సుజుకి గ్లాసే చూసుకోండి. కంపెనీలో వచ్చిన గ్లాసే, నాన్ పొల్యూటింగ్ వెహికల్ స్టిక్కర్ కూడా ఉంది. టైర్ పర్సెంటేజ్ చూసుకోండి, లెఫ్ట్ సైడ్ టైర్ది. 4 టైర్లు 80-90% అయితే టైర్ పర్సెంటేజ్ ఉండడం జరిగిందండి. LI వీల్స్ ఎక్కడా డ్యామేజ్ లేదు. సస్పెన్షన్ ఓకే ఉంది సార్. అలాంటి ఆయిల్ లీకేజెస్ ఏం లేవు. కింద బాడీ చూసుకోండి, బాడీ కూడా చూపిస్తున్నాను. ఎక్కడ ఎలాంటి ఛార్జెస్కి దెబ్బ లేదు. ఛార్జెస్ ఓకే ఉంది, చూసుకోవచ్చు. సస్పెన్షన్ ఎక్కడ రస్ట్ రాలేదండి మెయిన్ బండికి. చూసుకోవచ్చు కింద కూడా. ఎగ్జిస్టింగ్ వాళ్ళ నుంచి కూడా రస్ట్ రాలేదు, చూసుకోవచ్చు దగ్గర. ప్రతిదీ చూపిస్తాను చూడండి. ఇంజన్ కూడా చూపిస్తాను క్లియర్గా. టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. LI వీల్స్ డ్యామేజ్ లేదు. డిక్కీ ఒకటి, డిక్కీ పేస్టింగ్ చూసుకోండి. కంపెనీతో వచ్చిన పేస్టింగ్ ఏనండి, ఎక్కడ ఎలాంటి రిప్లేస్మెంట్ కాలేదు బండి. చూసుకోవచ్చు. పేస్టింగ్ చూసుకోండి ఒరిజినల్. స్టెఫ్నీ కూడా 100% అయితే స్టెఫ్నీ ఉందండి, చూసుకోండి. టైర్ MRF. డిక్కీ ఎలాంటి డ్యామేజ్ లేదు. పేస్టింగ్ ఓకే ఉంది, ఎక్కడ రస్ట్ రాలేదు. లోపల కూడా లైట్ వస్తుంది, చూసుకోవచ్చు. లోపల కింద కూడా చూసుకోండి. షాకర్స్ ఓకే ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా. టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు, ఓకే ఉంది సార్ బండి. ఆల్ ఒరిజినల్ గ్లాసులు, ఆల్ ఒరిజినల్ డోర్లు. రైట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు దీన్ని. LI వీల్స్ వస్తాయి సార్ దీనికి. ప్రొజెక్టర్ ల్యాంప్స్ వస్తాయి, ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. ఇంజన్ చూపిస్తాను, చూపిస్తాను. యాప్రాన్స్ ఓకే ఉంది, కంపెనీ పేస్టింగ్. లగ్స్ ఓకే ఉన్నాయి. సీల్డ్ ఇంజన్, కంపెనీ స్టిక్కర్లు ఉన్నాయి చూసుకోండి. పేస్టింగ్ కూడా ఓకే. యాప్రాన్ పేస్టింగ్ చూసుకోండి. లగ్స్ చూసుకోవచ్చు, ఎక్కడ డ్యామేజ్ కాలేదు బండి. రేడియేటర్ పట్టి ఒరిజినల్ ఉంది, రిప్లేస్మెంట్ లేదు. చాలు కూడా పోయి ఎక్కువ టైమింగ్ చైన్ రిప్లేస్ కాలేదు. సింగిల్ సెల్ఫ్ అయితే బండి స్టార్ట్ అవుతుంది. ఇంజన్ పర్ఫెక్ట్ ఉందండి, బానట్ కూడా ఓకే ఉంది. ఎట్లా ఎలాంటి బ్యాక్ కంప్రెసర్ లేదు సార్ ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి.
చూసుకోండి, ఇంకా ఓకే ఉంది పొజిషన్ అంతా. స్టిక్కర్లో కంపెనీ నుంచి వచ్చిన స్టిక్కర్లు ఏమన్నా బంద్ కరవే. లైట్స్ ఓకే ఉన్నాయి సార్. ప్రొజెక్టర్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, ఒరిజినల్ గ్లాస్, ఆల్ ఒరిజినల్ గ్లాసులు అండి, ఏది రీప్లేస్ కాలేదు. చూసుకోవచ్చు అక్కడ ఎలాంటి నష్టాలు. ఇవి ఇంటీరియర్ కూడా చూసుకోండి. సీట్ కవర్లు 100కి 80% సీట్ కవర్లు ఉన్నాయి. హ్యాండ్ రెస్ట్ వస్తుంది చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ వస్తాయి, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ వాళ్ళు కూడా హ్యాండ్ రెస్ట్ వస్తుంది డ్రైవర్కి. చూసుకోవచ్చు ఇంజన్, ఇంటీరియర్ చూసుకోండి. బండి 86,000 కిలోమీటర్లు తిరిగింది. సింగిల్ సెల్ఫ్ అయితే బండి స్టార్ట్ అవుతుంది. కంపెనీ మ్యూజిక్ సిస్టమే, 5 గేర్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏసీ, స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయి. బ్లూటూత్ ఇక్కడ నుంచి చేయొచ్చు, సెటప్ చేసుకోవచ్చు. కాల్ కట్ చేయడానికి, లిఫ్ట్ చేయడానికి. ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ. సీట్ కవర్లు ఓకే ఉన్నాయి సార్, 80% అయితే ఉన్నాయి. హ్యాండ్ రెస్ట్, ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ సార్ వర్కింగ్లో ఉన్నాయి. ఆల్ పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. అన్ని వర్కింగ్లో ఉన్నాయి సార్. పవర్ విండోస్ అన్ని వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్ నుంచి అలాంటి నాయిస్ లేదు. డాష్ బోర్డ్ నీట్గా ఉంది. ఏసీ కూడా చూస్తాం. ఏసీ కూడా చిల్డ్ ఉంది సార్. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, ఏసీ కూలింగ్ బాగా వస్తుంది. ఇంటీరియర్ ఓకే ఉంది సార్. రూఫ్ చూసుకోండి, రూఫ్ ఓకే ఉంది. ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు సార్, డాక్యుమెంట్స్ ఏమైనా. వెల్ మెయింటైన్ బండి సార్, బాగుంది. 86,000 సర్వీస్ రికార్డు. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అన్ని వర్కింగ్లో ఉన్నాయి సార్. ఫ్రంట్ లుక్ చూసుకోవచ్చు, ఆల్ వర్కింగ్లో ఉన్నాయి సార్. ఇంజిన్ కూడా ఎక్సలెంట్ ఉంది బండి మాత్రం. చూడండి, ఈ బండి వచ్చేసి మారుతి సుజుకి సియాజ్ జెడ్డీఐ అండి. పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. దీనికి ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉంది. సింగిల్ ఓనర్ బండి, ఆల్ ఒరిజినల్ గ్లాసులు, ఆల్ ఒరిజినల్ డోర్లు, 86,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డు వచ్చిందండి. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అన్ని వర్కింగ్లో ఉన్నాయి. ఏబిఎస్ వస్తుంది, ఏబిఎస్ పవర్ బ్రేక్ వస్తుంది సార్. బాగుంది బండి మాత్రం, ఒరిజినల్గా ఉంది, నీట్గా మెయింటైన్ చేశారు. ఈ బండి ధర వచ్చేసి 5,10,000గా చెప్తున్నారు సార్. కొంచెం అయితే నెగోసియేషన్ ఉంటుంది. 5,10,000 చెప్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే నా నెంబర్కి ఫోన్ చేయండి సార్. ఇక్కడైతే ఫైనాన్షియల్ అయితే రావు సార్. చాలా మంది కాల్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ అయితే ఢిల్లీ బళ్ళకి రావు. మీరు ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసి అక్కడ తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ అయ్యాక మీకు అక్కడ రీఫైనాన్స్ అయితే అనేది వస్తుంది సార్. ఇక్కడైతే ఫైనాన్షియల్ రావు సార్. ఫుల్ పేమెంట్ కట్టే లెక్క అయితేనే తీసుకోండి సార్ ఇక్కడ బళ్ళు. ఫోన్ చేయండి, టైం వేస్ట్ చేయొద్దు సార్. ఎవరికైనా సరే, నాకైనా సరే, వేరే యూట్యూబర్కైనా సరే టైం వేస్ట్ అయితే చేయొద్దు ఎవరికి. ఇక్కడ కార్ తీసుకునే లెక్క అయితేనే ఫోన్ చేయండి సార్. ఈ కార్ కాకపోతే ఇంకో 10 కార్లు అయినా ఎతికి పెడతాం మీకు. ఓకే సార్.